పవన్ గారు నమస్కారం అండి. రైట్ గుడ్ సార్. ఆఫ్టర్నూన్. ఎట్లా ఎట్లా చూస్తారు అంటే ఒక అంశం ఇంకా చాలా ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి టెక్నికల్గా. సో ఈ అంశం ఎట్లా చెప్తారు అంటే ఇప్పుడు తదుపరి మళ్ళీ పర్మిషన్ ఇవ్వద్దు, సో నంబరు రెగ్యులర్గా ఇచ్చేది కాకుండా వేరే నంబర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి, తదుపరి ఆయనకు అనుమతులు ఇవ్వద్దు అంటే కోర్టు ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి దాన్నే పర్మిషన్నే ఉల్లంఘించి వెళ్ళినట్టుగానైతే తెలుస్తూ ఉంది వాళ్ళు చెప్పేదాని ప్రకారం. సో తదుపరి ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్ ఈ అంశానికి సంబంధించి? అంటే ఒకటి పవన్ గారు, ఒక వ్యక్తి అంటే మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారా వేరే వారా అనేది సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఒక క్రైమ్ లో అక్యూజ్డ్ గా చూపించిన తర్వాత ఆ వ్యక్తికి ఉండే లీగల్ గా ఉండే రెమెడీస్ ఏమిటంటే, ఆయన అక్యూజ్ గా చూపించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ పొందే హక్కు ముందుగా. సో రైట్ టు సీక్ ఏ బెయిల్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ అంటాం మనం దాని లీగల్ టర్మ్స్ లో. సో ఆయన న్యాయస్థానం తలుపులు తట్టి ఈ కేసుతో నాకు ఏమాత్రం సంబంధం లేదండి, ఈ కేసులో నాకు తమరు బెయిల్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నానని చెప్పి న్యాయస్థానాన్ని ఒక కేసులో అరెస్ట్ అయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ 437, 439 తమ్ముడు సిఆర్పిసి కింద మూవ్ చేసుకోవడం అనేది దట్ ఇస్ ది రెగ్యులర్ ప్రొసీజర్ యాజ్ కంటెంప్లేటెడ్ అండర్ ది కోడ్, అది సిఆర్పిసి కింద. సో మూవ్ చేసుకున్న తర్వాత బెయిల్ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానం ఏం చేస్తారంటే కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. ఆ కండిషన్స్ ఏమైనా ఇంపోజ్ చేస్తారంటే, రెగ్యులర్గా ఇంపోజ్ చేసే కండిషన్స్ ఏముంటాయంటే, మీరు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాలి, మీరు న్యాయస్థానం ఎప్పుడు పిలిచినా లేదా పోలీసు వారు ఎప్పుడు పిలిచినా ఇన్వెస్టిగేషన్కి కానీ ట్రయల్కి కానీ మీరు బద్దులై ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు విట్నెస్ని తారుమారు చేయడానికి వీల్లేదు, మీరు ఎవిడెన్స్ని తారుమారు చేయడానికి వీల్లేదు, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీల్లేదు అంటాం. సో ఇవి రెగ్యులర్గా ఇంపోజ్ చేసే కండిషన్స్. సో ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్నప్పుడు అలాగే ఆ జ్యూరిస్డిక్షన్ వదిలి వెళ్ళకూడదు, కోర్టు పర్మిషన్ తీసుకుని మాత్రమే వెళ్ళాలి. లేదంటే పాస్పోర్ట్ మీద ఏదైతే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్ని ఆ కోర్టులో ఏదైతే కేసు నడుస్తూ ఉన్నదో, ట్రయల్ నడుస్తూ ఉన్నదో, ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఆ పర్టికులర్ కోర్టులో మీరు మీ యొక్క పాస్పోర్ట్ని డిపాజిట్ చేయాలి అని చెప్పేది రెగ్యులర్గా, అది జగన్మోహన్ రెడ్డి గారా లేదా వేరే వారా అనేది సంబంధం లేదండి, కోర్టు ప్రొసీజర్ ఇది. సో ఎవరైనా ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు దీనిలో దాని తర్వాత రిటర్న్ ఆఫ్ పాస్పోర్ట్ కింద మళ్ళీ కింద కోర్టులో వేసుకోవచ్చు, ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు. ఎందుకంటే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్లో హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది కూడా ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్ అని దాన్ని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారంగా ఏంటంటే, సో రైట్ టు మూవ్మెంట్ కింద రైట్ టు ఫ్రీడమ్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ ఆల్సో ఇన్హరెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అని చెప్పి హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు భావించిన తర్వాత ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు కేసు కనుక నడుస్తున్న సమయంలో ఎవరైనా పిటిషనర్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఏదైతే కోర్టులో కేసు ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయో అక్కడ ఒక అప్లికేషన్ మూవ్ చేసుకొని, మిస్లేనియస్ అప్లికేషన్ మూవ్ చేసుకొని ఆ పర్టికులర్ నీడ్ ఏంటి, ఆ పర్టికులర్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు, ఐటినరీ అంటాం కదా మనం, వెళ్ళే టికెట్, వచ్చే టికెట్, ఆయన పాస్పోర్ట్ డీటెయిల్స్, కేవలం నా న్యాయస్థానం అడిగిన డీటెయిల్స్ని సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఆయనకు ఉంటుంది. రెగ్యులర్గా ఏంటంటే సెక్షన్ 205 ఆఫ్ ది సిఆర్పిసి ఏం చెబుతుందని చెప్పి ఆ తర్వాత దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. Magistrate may dispense with the personal attendance of accused. When the magistrate issues a summons, he may, if he sees reason so to do, dispense with the personal attendance of the accused and permit him to appear by his pleader. But the magistrate inquiring into or trying the case may, in his discretion, at any stage of the proceedings, direct the personal attendance of the accused and, if necessary, enforce such attendance in the manner hereinabove provided. అంటే జనరల్లీ ఏంటంటే నేను ఒక పర్టికులర్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయస్థానం ముందు అవసరం లేదనుకున్నప్పుడు రాలేకపోతున్నారు, దీన్ని మనం యాబ్సెంటీ పిటిషన్ అంటున్నాం రెగ్యులర్గా, ఏదైతే మూవ్ చేస్తున్నారు సెక్షన్ 205 ఆఫ్ ది సిఆర్పిసి కింద. సో మూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అబ్రాడ్ ట్రావెల్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ కేసులో అయితే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది, నేను అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉండదు అని ఆయన న్యాయస్థానానికి చెప్పి దానిలో ఒక 15 రోజులు నేను అబ్రాడ్ ట్రావెల్లో ఉంటానని ఆయన చెప్పటం, దాన్ని పిటిషన్ రూపాయన మూవ్ చేసుకోవటం, దానికి అదర్ సైడ్ ఎవరైతే ఉంటారో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు దానికి అబ్జెక్షన్ ఫైల్ చేసుకున్నాక ఇరుపక్ష వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం వారు ఒక జడ్జిమెంట్ని పాస్ చేయటం, ఏదైనా పర్టికులర్ మిస్లేనియస్ అప్లికేషన్ మీద, అంటే ఆయన వెళ్ళవచ్చా వెళ్ళకూడదా. ఈ జడ్జిమెంట్ షెల్ బీ ఇన్ కంప్లైన్స్ విత్ ది డైరెక్షన్స్ రెండర్డ్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ది కేస్ ఆఫ్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 21 కన్సిడరేషన్లోకి తీసుకుంటూ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ పర్సనల్ లిబర్టీని దాని పరిగణలోకి తీసుకుంటూ, అదేవిధంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ పరిగణలోకి తీసుకుంటూ ఆయనకి అవకాశం ఇవ్వాలా ఇవ్వకూడదా అనే న్యాయస్థానం యొక్క డిస్క్రిప్షన్ కూడా ఉపయోగించుకుంటూ, ఒకవేళ కింద న్యాయస్థానం ఇవ్వకపోతే ఆయన హైకోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టు ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఆయనకి. సో ఆ విధంగా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం ఆయనకు పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చినప్పుడు న్యాయస్థానం
ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారికి ఇంపోజ్ చేసిన కండిషన్స్ ఏమిటంటే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి యాజ్ పర్ ది మీడియా రిపోర్ట్స్. ఎందుకంటే నేను ఆ పర్టికులర్ ఆర్డర్ అవును. నేను ఉమ్. చదవలేదు కాబట్టి యాజ్ పర్ ది మీడియా రిపోర్ట్ ఏదైతే అన్ని మీడియాస్ మోరార్లెస్ అదే లైక్ రిపోర్ట్ చేసాయి కాబట్టి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి.